ఏనాయన ఎందుకు రాయించాడు? అప్పుడు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియాలి కదా. 3వ వచనం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదాలతోనే సంబంధం కలిగి ఉన్నాయి కనుకను వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. తిమోతి, నేను మాసిదోనియకు వెళ్తూ నాయనా నువ్వు ఎఫెస్సులోనే ఉండమని చెప్పాను కదా, అక్కడ సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అని చాలామందికి పెద్దలకు కూడా చెప్పమని నీకు అప్పచెప్పాను కదా. ఆ సంగతులు చెప్పడంతో పాటు నీకు మళ్ళీ ఈ పత్రిక రాస్తున్నాను. ఈ పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడనంటే ఎఫెసులో ఉన్న సంఘమును గూర్చి, సంఘములో ఉన్న జనుల ప్రవర్తన ఉద్దేశించి పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక అది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారు? సంఘం అంటేనే ఎవరెవరు ఉంటారు? పెద్దలు ఉంటారు, చిన్నలు కూడా ఉంటారు, అలాగే భర్తలు ఉంటారు, భార్యలు కూడా ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఉంటారా ఉండరా? యవనులు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటారు కనుక అందరిని దృష్టిలో పెట్టుకొని రాశాడు ఈ పత్రికని. ఓకేనా? అంటే సంఘములో జనుల ప్రవర్తన, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలో దాని గురించి రాశాడు. ఒకవేళ ఆ విషయం మీకు అర్థం అవడం కొరకు 3వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చదివితే, నేను ఆలస్యం చేసిన ఎడల, అంటే ఎఫెసు సంఘానికి రావడానికి ఒకవేళ నేను ఆలస్యం చేస్తే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు, అంటే ఏ సంగతులు? ఈ పత్రికలో రాసిన సంగతులను నీకు వ్రాయుచున్నాను. సంఘంలో, ఆ సంఘం సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది కాబట్టి ఆ సంఘంలో జనులు ఎలా ఉండాలో నీకు బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎఫెసులో ఉన్న సంఘం కోసం కదా నేను అక్కడ వదిలేసి వచ్చాను అని. ఇప్పుడు అర్థమైందా? చాలా సింపుల్గా చెప్పాను మీకు. ఆ పత్రిక ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడని. ఓకేనా? రైట్. కాబట్టి మీరందరూ సంఘంలోనే ఉన్నారా, బయట ఉన్నారా? కదా. కాబట్టి ఇప్పుడు సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం మనకు బాగా తెలిసి ఉండాలి. ఓకేనైనా? ఇది చాలా చిన్న విషయమే, కానీ మనం ఎప్పుడు ఆలోచన చేయం. అలాగా ప్రతి దాన్ని మీరు కోట్ చేస్తేనే, బోర్డు మీద రాస్తే అది చూసుకుంటేనే ఈ క్యారెక్టర్ నాలో ఉండకూడనిది అని మీకు తెలిసిపోవాలా. అలాగే ఉండవలసినది ఇది అనే సంగతి కూడా మనకు బాగా తెలిసిపోవాలి. అప్పుడు ఆ క్యారెక్టర్కి సంబంధించిన పనులు, క్రియలు, ఆలోచనలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాని నుంచి తప్పుకొని పోవాలా. అది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైట్. చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం నాయన. మరియు స్త్రీలను అన్నాడు, అంటే అంతకుముందు పురుషుల కోసం చెప్పాడని అర్థం. ఏం చెప్పాడు 8వ వచనంలో? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపాన్ని మానేసి, కోపం ఉండకూడదు, ఏముండకూడదు, సందేహం కూడా ఉండకూడదు, డౌట్ ఉండకూడదు, మానేసి పవిత్రమైన చేతులెత్తి ఎవరు ప్రార్థన చేయాలా? ఎక్కడెక్కడ? ప్రతి స్థలమందు. ఎలా ప్రార్థన చేయాలా? కోపమును ఫస్ట్ అవి లేకుండా చేతులు ఎత్తితే ప్రయోజనంలే. అవునా కదా? ఏముండాలి? కోపం. ఒకవేళ మీరు భార్య ఇంట్లో గొడవ వేసుకొని వచ్చారనుకోండి, వెంటనే పోయి ప్రార్థన చేసుకోగలరా? రోడ్డు మీద గొడవ పడేసి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకోగలరా? చేసుకోకూడదు అలాగా. ఎందుకంటే ఆ ఆవేశంలో నువ్వు ఏం మాట్లాడుతావు కూడా నీకేమీ అర్థం కదా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా గొడవ పడింది నీ మైండ్కి వస్తుందా రాదా? ఇప్పుడు గొడవపడి చూడండి ఎంతసేపు ఉంటుందో దాని ప్రభావం మీ మైండ్లో. మీరు ఏ పని చేసినా అదే గుర్తుకొస్తుంటుంది. అసలు ఏం పని చేస్తారో మీకు గుర్తుండదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే మన మైండ్లో ఏముంటుంది? ఎవరితో కోపంగా మాట్లాడొచ్చాము, ఎవడు మనల్ని కోపంగా మాట్లాడి అదే ఉంటుంది. అందుకనే దేవునితో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ప్రార్థన అంటే ఏదో మోకరం చేసి నోటికొచ్చి 4 మాటలు పలికేయడం కాదు నైనా. చాలా మీరేం ఏం మాట్లాడుతున్నారో అది మీకు తెలిసి స్పృహలో ఉండి మాట్లాడాలి దేవుని దగ్గర. ఏది పడితే అది మాట్లాడకూడదు, అలవాటుగా చేయకూడదు ప్రార్థన. అర్థమైందా? కొంతమంది ప్రార్థనలు రికార్డెడ్. ఈ వారం ప్రార్థన చేసి ఇచ్చామనుకోండి, దాన్ని రికార్డింగ్ చేసి పెట్టు, ఎప్పుడైనా నాకు వినిపించు. ఈ వారం ప్రార్థన చేసుకోండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రార్థన ఇచ్చేవాడు మళ్ళీ అదే చేస్తుంటారు. అప్పుడు రెండింటిని రికార్డింగ్ చేసి, ఇదిగో బాబు పలానా వారం చేసిన ప్రార్థన ఇది, ఈ వారం చేసిన ప్రార్థన ఇది అంటే రికార్డింగ్ మొత్తం నోటెడ్ అయిపోయింది నీ ప్రార్థన. నీకు దీంట్లో ఏమి లేదు, నీకంటూ ఏ ఆలోచన లేదు, ఆలోచన లేదు, అనాలోచనగా చేస్తున్నావు, నోటికి వచ్చిన పదాలు వాడుతున్నావు. కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకనే రైట్ నైనా పాయింట్లోకి వెళ్దాం. ఇది పురుషుల కోసం చెప్పాడు, ఇప్పుడు స్త్రీల కోసం మాట్లాడుతున్నాడు 9వ వచనంలో. మరియు స్త్రీలును అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడల చేతనేనే గాని జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. చూడండి ఎంత మంచి విషయాలు చెప్పేశాడో చూసారా? అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఇందులో? ప్లస్ మైనస్లు 2 ఉన్నాయి అందులో. చేయవలసినవి ఉన్నాయి, చేయకూడనివి కూడా ఉన్నాయి. ఏవి చూద్దాం ముందు? చేయవలసిన వాటిని, ఉండవలసిన లక్షణాల గురించి చదువుతామే. క్రైస్తవ స్త్రీ కలిగి ఉండవలసిన లక్షణాలు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఆయన ఏమేమి ఉన్నాయి అక్కడ చూద్దాం ఇప్పుడు జాగ్రత్తగా. స్త్రీలు ఎలా ఉండాలంటే 9వ వచనంలో అనుకువయు అని అన్నాడు. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? స్వస్థ బుద్ధి. మూడు సరిగ్గా చెప్పు నాన్న. తగుమాత్రపు అలంకరణ. కనబడుతుందా? ఏనాయనా కనిపిస్తుంది అందరికీ? ఇంకో వెనక్కి కూర్చోండి, బాగా కనిపిస్తుంది మీకు. తర్వాత తగుమాత్రపు అలంకరణ. ఇంకేం ఉండాలంట నాయనా? దైవభక్తి గల స్త్రీలకు తగినట్లు అని అంటే, ఆల్రెడీ దైవభక్తి కలిగిన స్త్రీలు ఏడున్నారు?
బైబిల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తగినట్టుగా ఉండాలి. అది ఓకేనా? రైట్. ఇంకా ఐదవది సత్క్రియలు. సత్క్రియలు చేయాలి. ఏముండాలి? సత్క్రియలు చేయువారుగా. ఇంకా కిందికి వెళ్తే కనిపించడం కదా మీకు, అంతేనాయనా? కింద కనబడదు కదా? సరే. 6 మౌనంగా ఉండమంటే గుర్తుపెట్టుకోండి, ఆయన సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఏడవది, ఎప్పుడు కూడా నేర్చుకున్న వారై ఉండాలి నాయన. నేర్చుకోవాలి. చాలా మంది నేర్చుకోరు, అందుకనే సమస్యలన్నీ. అందుకే ప్రత్యేకంగా ఒక పాయింట్ విడగొట్టి చెప్తుంది. అందుకనే నేర్పు అనేది చాలా అవసరం. చదువు నేర్చుకుంటే వస్తుందా, నేర్చుకోకుండా వస్తుందా? నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోకపోతే ఎలా వస్తుంది? అందుకని నేర్చుకోవాలి. సంపూర్ణ విధేయతతో ప్రతి మంచి కార్యక్రమాన్ని నేర్చుకోవాలి. ఇంకేమన్నాడు చూడండి కింద. అది నెగిటివ్ కదా నాయన, అవన్నీ తర్వాత చూద్దాం మళ్ళా. ఇప్పుడు ఏం రాసాం మనం టైటిల్? ఉండవలసిన లక్షణాలు. అవునా? 15వ వచనం. స్వస్థ బుద్ధి ఆల్రెడీ రాసేసాంగా. 8 విశ్వాసము, 9 ప్రేమ, 10 పరిశుద్ధత, 11 స్థిరమైన వ్యక్తిత్వం అన్నమాట. నిలకడగా ఉండుట. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. అలా కిందకు వచ్చేసాను నేను 3వ అధ్యాయానికి. 3వ అధ్యాయంలో 11వ వచనం. వాళ్ళు ఏం చేయాలమ్మా? ఇంకా ఇంకేమన్నా చూడండి. మాన్యులు అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? అంటే అర్థం ఏంటంటే భార్య అంటే ఇలా ఉండాలరా అనేటట్టు ఉండాలన్నమాట. ఆదర్శవంతమైన భార్యగా ఉండాలి. ఇంట్లోనేమో మొత్తం రాక్షసులో ఉండిపోయి బయట మాత్రం భక్తి మాటలు చెప్పేశారు అనుకోండి, బాగుండదు ఏనాయనా. అందుకని మంచి భార్యగా ఉండాలి. ఓకేనా? ఆమె ఏమై ఉండాలి? భార్యగా. దాన్ని అన్నాడు, ఏమన్నాడంటే మాన్యులు. ఇంకా రైట్, వాళ్ళకేనా? ఇంకేమున్నాయనా? ఇంకోటి ఉంది కదా, మర్చిపోయావా? ఇది మీకు పెట్టిన పేరు. అది
ఓకేనా? కొండెములు చెప్పని వారై ఉండాలి, చెప్పు వారై ఉండకూడదు. కొండెములు చెప్పని వారే ఉండాలి, ఉండవలసిన లక్షణాలు. ఇంకేమున్నాయి అందులో? మరి ఇవి ఎక్కడ రాసేది? రాసేసేనా? మొదటివి రాసేసారా? మొదటి గుడ్. ఇంకేమంటున్నాడు చూడండి ఆయన. మితానుభవము గలవారు. కరెక్టేనా? పాయింట్ నెంబర్ 15. మితానుభవం గలవారంటే అర్థం ఏంటమ్మా? ఏదైనా సరే లిమిట్గా అనుభవించటం. ఉంది కదా అని ఉన్న బంగారం అంతా వేసుకొని పోయారు అనుకోండి, ఎలాగో 2-3 తులాలు వేసుకున్నాం కదా అని చెప్పేసి అందరూ 10 తులాలు వేసుకుంటున్నారు కాబట్టి మాకు 10 తులాలు చైన్ కావాలనుకున్నారు అనుకోండి. అంటే మితానుభవం అని అంటే తగినట్టుగా, తగినంతగా అనుభవించండి. మీకు ఏ స్థితి, మీరు ఏ స్థితిలో ఉన్నారో దాంతోనే సంతృప్తి చెందటం. రైట్. తర్వాత వావ్, ఇది చాలా ముఖ్యమైన విషయం నాయనా. జ్ఞానవంతురాలను గూర్చి మీరు చదువుతున్నప్పుడు ఏమా, ఆ జ్ఞానవంతురాలు అయిన భార్య యందు తన భర్త నమ్మకం ఉంచును అని ఉంటుంది 31వ అధ్యాయంలో సామెతల్లో. ఏమై ఉండాలా? అది నాయన ఒక్క విషయం కాదు, కొన్ని విషయాల్లో మంచి శీలమే కానీ కొన్ని విషయాల్లో మా ఆవిడ దొంగదన్నాడు అనుకోండి, మీ ఆయన అయిపోయారు మీరు. అర్థమైందా లేదా? అన్ని విషయాల్లో ఒక విషయం కాదు. ఏముండాలి? ఎందుకని? మీ దేవుడు ఎలాంటోడు? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మీరు కూడా నమ్మదగిన వారుగానే ఉండాలి. ఇంకా నమ్మకమైన వారు. తర్వాత ఏముండాలి నాయనా? వాళ్ళు పరిచారకుల కోసం చెప్పాడు, అదంటే పురుషుల కోసం చెప్పాడు అనమాట. వారు ఏకపత్ని పురుషులని. సో ఇవన్నీ చెప్పేశాడు. ఎన్ని లక్షణాలు వచ్చినాయి? 16 లక్షణాలు. అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. చూద్దామని. ఎన్ని లక్షణాలు అంటే, ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు ఏం కలిగి ఉండవలసిన లక్షణాలు. ఇది ఒక తిమోతి పత్రికలోనే ఉన్నాయి, ఇంకా తీతు పత్రికలో ఉన్నాయి, ఇంకా క్రేతులో ఉన్న సంఘం కోసం చెప్పాడు ఆయన. దాదాపు అక్కడ కూడా ఇలాంటివే ఉన్నాయి. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయన్నా ఉండాల్సిందే? క్రైస్తవ స్త్రీ యొక్క ఆ జీవితాన్ని మీరు కనుక జీవించారు అనుకోండి, ప్రపంచానికే మీరు ఆదర్శవంతురాలు అవుతారు. ఇప్పటి వరకు మీకు తెలుసు ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, ఇంకా పూలే, ఆమె పేరు ఏం పేరు? ఒక్కరు చెప్తే సరిగ్గా వినబడుతుంది నాకు. సావిత్రిబాయి పూలే. ఇలాగ ఎంతోమంది మీకు తమ హక్కుల కోసం తమదైనటువంటి శైలిలో ఏదో ఒక విప్లవంకి వాళ్ళు శ్రీకారం చుట్టారు కదా. కానీ వాళ్ళందరినీ మించినటువంటి క్యారెక్టర్స్ ఇవి. అర్థమైందండి? ఇటువంటి క్రైస్తవ స్త్రీ యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి లక్షణాలను మీరు గనక కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని దాటిపోగలిగినటువంటి జీవితాలు ఇంక అసలే ఉండవు. అది క్యారెక్టర్ అంటే. క్యారెక్టర్ అంటే ఉండదగిన లక్షణాలు ఉంచుకోవటం. అవి మనలో ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు రాయించాడు? చదువుకొని వదిలేయడానికా, జీవితానికి అప్లై చేసుకోవడానికా? ఏమేం చదివారు నైనా? రాసిన వాళ్ళందరూ చెప్పండి ముక్త కంఠంతో. అనుకువయు
స్వస్థ బుద్ధి, తగుమాత్రపు అలంకరణ, దైవభక్తి కలిగిన స్త్రీల వలె సత్క్రియలు చేయటం వలన సంపూర్ణ విధేయత నేర్చుకునేవారై ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నిలకడగండి స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి, పరిచర్య చేయువారుగా ఉండాలి, మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. అంటే కొండెములు చెప్పని వారై ఉండాలి, మితానుభవం గలవారై ఉండాలి, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నాయన. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఆలోచన చేద్దామా? ఒక్కొక్క దాన్ని ఆలోచన చేస్తే అప్పుడు మీకు రేపొద్దున ఇద్ది. అర్థమైందండి? అంత అద్భుతమైన క్యారెక్టర్ అదే. ఎందుకంటే అలాంటి లక్షణాలన్నిటినీ మీరు గ్రంథస్థం చేసి నేర్చుకోగలిగితేనండి, నిజంగా నోట్ చేసి నేర్చుకోగలిగితే. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. స్త్రీలు అనుకువయు, అమ్మ బాబు ఆమె నోట్లో నోరు పెట్టకురా బాబు అని అనిపించుకున్నారే అనుకోండి, ఏమన్నట్టు మనం అక్కడ అనుకో కాదు, ఆమె ఎవరో గయ్యాలి గంప. గయ్యాలి అనేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు గయ్యాలి గంప అంటే గంప నిండా ఆ మాటలో ఉంటాయి ఆమె దగ్గరని. అర్థమైందండి? గయ్యాలే ఉండకూడదండి. అనుకో ఎప్పుడు కూడా ఆడపిల్లలు తగినంతగా మాట్లాడాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. రైట్. తర్వాత స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత ఏముండాలమ్మా? ఆరోగ్యవంతుడు అంటే అర్థం ఏంటి? ఏ రోగము లేనివాడు అని. స్వస్థ బుద్ధి అంటే బుద్ధిలో కొన్నిసార్లు మంచి బుద్ధి ఉంటుంది, కానీ కొన్నిసార్లు చాలా చండాలమైన బుద్ధి ఉంటుంది అనిపించుకోకూడదు. అన్ని విషయాల్లోనూ మంచి బుద్ధే కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి, ఆరోగ్యవంతుడు, అన్నింటిలోనూ ఏ లోపం లేకుండా ఆరోగ్యవంతుడుగా ఉన్నట్టే మీ మాటలు కానీ మీ ఆలోచనలు కానీ ఎప్పుడైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి. నెగిటివ్గా థింక్ చేయకూడదు, నెగిటివ్గా ఎవరి కోసం కూడా మాట్లాడకూడదు. పాలన్న తిరిగి 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 తప్పులు చేసేసినాడంట అని ఎవరన్నా మీకు చెవులో చెప్పేశారు అనుకోండి, పాలన సామాన్యుడు కాదు, మహా దుర్మార్గుడు అంట, వ్యభిచారంట, మోసగాడంట అని ఎవరని చెప్పారు అనుకోండి నన్ను గురించి, మీరేం చేస్తారన్నా? ఇంతమంది ఉన్నారు కదా, మీరు అందరూ ఎంతమంది అవునంటారు, ఎంతమంది కాదంటారు? ఖచ్చితంగా మీకు ఒక్కరికే తెలిసిందనుకోండి, వాళ్ళన్న వాక్యం బాగానే చెప్తాడు కానీ దగ్గర చాలా తప్పులు ఉన్నాయంటే ఎవరితో అనుకోనంటది అంతే. ఆ పోయి ఇంకోరు కండిషన్ మొత్తం తెలిసిపోయింటుంది నెక్స్ట్ వీకే. కానీ మొదటిసారి మీ మధ్యకి వచ్చినప్పుడే పాజిటివ్ మైండ్తో అలా ఎందుకు ఆలోచన చేస్తారు? ఎవరైనా కావాలని నిందేశారేమో, ఎందుకు మనం అలాగ ఆలోచన చేయాలి అని ఒక పాజిటివ్, నేను పాజిటివ్ నెగిటివ్ కోసం చెప్తున్నాను. నన్ను అలాగ చెప్పక, అలాగ అనమని చెప్పట్లేదు, ఇలాగ అనమని చెప్పట్లేదు. నన్ను మీరు ఏమనకపోవడం మంచిదే. నన్ను మంచోడు అనకండి, చెడ్డోడు అనకండి. నేను ఒక దైవ సేవకుని అంతే. ఓకేనా? నేను దేవుని మనిషిని, మీ మనిషిని కాదు. ఓకేనా? కాబట్టి దేవుని పిల్లలారా, అంటే ఏ విషయమైనా సరే మనం ఎలా చేయాలి? పాజిటివ్ మైండ్తో ఆలోచన చేయండి, పాజిటివ్గా మాట్లాడండి. అంటే ఎప్పుడు కూడా వ్యతిరేకమైన భావంతో ఆలోచించకండి. సానుకూలమైనటువంటి పదాలనే మనం మాట్లాడాలి. ఎవరిని కూర్చొని చెడు అనేటువంటిది మీకు ఒకవేళ వినబడ్డా అది నిజమైండుని కానీ మన నోట మాత్రం దాని గురించి మాట్లాడకుండా చూసుకోవాలి ఆయన. అది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా? అందుకని స్త్రీల కోసం మాట్లాడటం కాకి లాంటి గోల అంటే అర్థమైనా తెలిసిందే. గొడవ పెడితే మీ గొంతే వినబడుతుంది. ఎంత పెద్ద గొంతులు మొగోళ్ళు ఉన్నా పనికిరారు అక్కడ. నిజమా కదా? అసలు ఎక్కడన్నా చూడండి స్త్రీలు అని అంటే ఒక మగవాళ్ళు కూడా ఎందుకని ఈ మధ్య కాలంలో మిమ్మల్ని వాడేస్తున్నారు స్త్రీలనే. నువ్వు కేజీ పెట్టి రప్పు అంటున్నారు అంతే. నువ్వు కేజీ పెడితే బలం, నేను పెట్టి కేజీ పెడితే వినడు పోలీసుడు. ఇలాగా
భయంకరంగా. ఎందుకంటే స్త్రీలను ఆయుధంగా మలుచుకునే వాళ్ళు ఈరోజు దెయ్యపు లక్షణాలు కలిగిన వాళ్ళండి. దెయ్యం కూడా ఎవరు బలహీనుడో వాళ్ళనే వాడుకుంటాడు, ఎవరు వాడికి అనుకూలంగా ఉంటారో వాళ్ళనే పట్టుకుంటాడు. అందుకనే దయచేసి ఎప్పుడు కూడా మీరు అపవాదికి ఆయుధాలుగా మీరు మారనే కూడదండి. మీ నోరు, మీ మనస్సు, మీ అవయవాలు, మీరు దేవునికి చెందినవారు, దేవుని పిల్లలు, అలాగే బ్రతకాలి. కానీ దేవుని పిల్లలమని బ్రతకాలే కానీ దెయ్యం పిల్లలాగా మనం బ్రతకనే కూడదు. రైట్ నాయన. ఇంకా తగుమాత్రపు వస్త్రాలు, అలంకరణ. తగుమాత్రపు అలంకరణ. బంగారం వేసుకోవద్దని కాదు, బంగారం వేసుకోవద్దని అంటే వస్త్రాలు కూడా వేసుకోకూడదు. తగుమాత్రపు అలంకరణ అంటే అర్థం ఏంటి? బైబిల్లో అలంకరణ 2 సందర్భాలకు ఉద్దేశించబడిందండి. బాగా చెప్తున్నాను వినండి. ఊరికే మొండిగా ఎవరి మాటలు పట్టించుకో అవసరం లేదు. బైబిల్లో అలంకరణ 2 సందర్భాల కోసం ఉద్దేశించబడింది బైబిల్లో. అది కూడా ప్రకటన గ్రంథంలోనే మాట్లాడుతూ తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలే అని ఉంటుంది. అంటే అలంకరణ అనేది ఎవరి కోసం అన్నమాట? ఒకటి పెండ్లి కోసం, రెండవది తన భర్త కోసం. ఆ 2 సందర్భాలు గ్రంథంలో కనబడతాయి మనకి. ఇక మిగతా అలంకరణ అంతా వ్యర్థమైన అలంకరణ. దానివల్ల నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. నీ భర్త నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగుండు. అది అసలు విషయం. పెళ్ళి ఎలాగ అయిపోయిందిగా, పెళ్ళి ఒకసారి అలంకరిస్తారు, పెళ్ళి ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాత నీ భర్త నువ్వు ఎలా ఉండాలని కోరితే అలాగుండు. అదండి అలంకరణ. అది బైబిల్ చెప్పినటువంటి హద్దులు. అలంకరణే వద్దనడంటే తగుమాత్రపు వస్త్ర, బంగారంతోనే వెండితోనైనా వివిధ వాటితో అలంకరించుకోవద్దు, జడలతో అలంకరించుకోవద్దు. ఇంకేం చేస్తున్నాడు? విలువైన వస్త్రాలతో కూడా అలంకరించుకోవద్దు. అలంకరణ వద్దనంటే, బంగారం వద్దనంటే పూర్తిగా వద్దని కాదు, ఉంటే వేసుకోలేని దానికోసం పాకులు ఆడుకో. మీకు కలిగిన దానితో సంతృప్తిగా బతకని నేర్చుకోను. బంగారమే కావాలని దానికోసం పరిగెత్తొద్దు, లేని దాన్ని కావాలని కోరద్దు, ఉన్నది తీసిపడేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మీరు ఎక్కడున్నా కూడా ఎవరి పిల్లల్లా ఉండాలి? అంతేనండి, దేవుని పిల్లల్లాగానే ఉండాలి. లేదు మొత్తం తీసేస్తానంట, తీసేసే, నో ప్రాబ్లం. నీ భర్త నువ్వు ఇలా ఉండటం ఇష్టం అంటే అలాగే ఉండు. అర్థమైందా లేదండి? ఇక్కడ విషయం అంతా కూడా నీ భర్త యొక్క దృష్టి నీపై ఎలా ఉండాలని కోరుతున్నాడో అలాగే ఉండడానికి ప్రయత్నం చేయి. అది బైబిల్ ఇచ్చిన స్వేచ్ఛ. ఓకేనా? అలంకరణ బయట వాళ్ళ కోసం తీసే అవసరం లేదు, బయట వాళ్ళ కోసం వేసుకోవాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనాయనా? రైట్. కాబట్టి తగుమాత్రపు అలంకరణ అన్నాడు. విపరీతమైన అలంకరణ. చక్కగా ఉన్నారు, మామూలు బట్టలు కట్టుకోగలుగుతున్నారు. ఇక్కడ మీరు ఒక్కొక్కరు 10,000 రూపాయల శారీ కొనుక్కొచ్చుకునే ప్రయత్నం చేశారు అనుకోండి, అది మీ స్థాయికి మించిందా? స్థాయికి తగ్గిందా? స్థాయికి తగ్గిందై ఉండని. కానీ మీ దగ్గర అంత సామర్థ్యం ఉన్న అవసరం లేదు, దానికోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కదా. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, లేకపోతే సమాజంలో ఉంటారు, లేకపోతే పెళ్ళికి పోతారు, అంతే. అంతకన్నా ఏముందండి? బంగారం అరకిలో బంగారం సంపాదించేసారు అనుకోండి, ఏం చేస్తారు? వేసుకొని వచ్చారా? మీ దగ్గర కొంతమందితో బంగారం ఉంది, కానీ మీరు వేసుకురాలేదు. మిమ్మల్ని అందరినీ ఏడ చూడాలి? నేను పెళ్ళిలో చూడాలా? అమ్మ బాబోయ్, వచ్చేటప్పుడు దొంగ ఎత్తుకుపోవాలి కానీ భలే ఉంటుంది. ఇంకేడ చెప్పుకోరు కూడా కదండి. ఎందుకు దాన్ని అయినా ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి దానికోసం ఎన్ని తిప్పలు పడతారో తెలుసా మీరు? ఎన్ని తిప్పలు పడతారు దానికోసం. భర్తను వేధించి, అమ్మోళ్ళని వేధించి, నాన్నోళ్ళని వేధించి, అన్నదమ్ములను వేధించి, రే నాకు బంగారం వేలేదురా, నువ్వు అదే లేదురా అన్న, ఇదే లేదురా అన్న, పొట్టడి ఇదే చేసుకొని అది తీసుకొని బీరువాలో పెట్టేస్తారు. ఎందుకంటే వేసుకున్నావు అంటే ఎప్పుడు పడిపోద్దో తెలియదని. అంతేనా? దయచేసి ప్రియ దేవుని పిల్లలు, తగుమాత్రపు అలంకరణ మీకు ఎంత అవసరం అంతే వేసుకోండి. వ్యర్థమైన అలంకరణ వల్ల మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. రైట్ తల్లి, రైట్ నాయన. ఇంకా దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. ఇప్పుడు దైవభక్తి కలిగిన వాళ్ళని ఒకళ్ళని చెప్పండి బైబిల్లో, మీకు తెలిసిన వాళ్ళని ఎవరినన్నా. ఏమా? ఒక ఆమె చెప్పింది లూదియా, ఇంకొక ఆమె చెప్పింది ఎవరు? మరియమ్మ. ఇంకా మీరు సైలెంట్ అని చెప్పాను ఇక్కడ. ఎవరినైనా? నయోమి భక్తి కలిగిందేనా? అట్లా చదివేశారనమాట మీరు. ఇంకా ఎవరుమా? శారమ్మ గారు.
మీరు ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పారు? మిరియాము అన్న మీద గొడవ వేసుకొని, చూసారా తమ్ముని ఎలా తిట్టేసిందో? ఆడెంత, ఆడు బతికెంత, ఆడు మాకు చెబుతుంటే మేము వినాలా అన్ని మాట్లాడేసింది. దేవుడు పైనుంచి చేశాడు, అమ్మా మీరు ముగ్గురు దేవుని సన్నిధికి వచ్చేసాడు అంట. సైలెంట్గా వచ్చేసారు అంతే. వచ్చేది ఏం తెచ్చుకుంది? అహరోను కూడా తిట్టాడు కదా, ఇద్దరు కలిసి కదా తిరుగుతున్నా. అహరోను మీదకి రాలేదు, నా మీదకి వచ్చింది ఏంటి? ఎందుకంటే ఈమె ఎక్కువ మాట్లాడుంటుంది, లేడీస్ కదా. అంతేనండి. పురుషుల కంటే ఆయన ఏదో ఒక మాట మాట్లాడి ఉంటాడు, ఈమె ఎన్ని మాట్లాడి ఉంటుంది? కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటుంది. అందుకని కుష్టి ఎవరికి వచ్చింది? అహరోనుకి వచ్చిందా, మిరియాముకి వచ్చిందా? చెల్లికి వచ్చింది, అన్నకు రాలేదే. అంటే మీకు అర్థమైపోవాలన్నమాట. రైట్ నైనా. మిరియాము ఆమె కుష్ఠరోగమే కాదు, ప్రవక్తిని కూడా. దేవుని కోసం అద్భుతమైన పాట కూడా రాసి పాడింది ఆమె. కాబట్టి ఆమెలో ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. రైట్. ఇంకా అంటే మీరు ఎంతమంది పేర్లు చెప్పారు? పేర్లు రాసేనా? మీకు తెలిసిన పేర్లునైనా ఏమో నీకు ఎవరు తెలిసినైనా బైబిల్లో దైవభక్తి గల స్త్రీ ఏనాయనా? అన్న. నీకుమా? మరియమ్మ గారు మీ ఇంటి దేవత కాదా? ఇంకా నీకుమా? మాట మార్చావు చూడు. ఇందాక ఎవరిని చెప్పావు ఫస్ట్? మర్చిపోయిందా? నువ్వు చెప్పు నాయనా. సారమ్మ, నువ్వు అప్పుడు మాట మీద ఉన్నావు. గుడ్. నువ్వెవరినో చెప్పావమ్మా? ఎస్తేరమ్మ చెప్పావా? అన్నాను కదా చెప్పిందే. రైట్, ఆమె ఎస్తేరమ్మ. నువ్వునైనా ఎవరు పేర్లు చెప్పారో ఇలా అందరూ గుర్తుపెట్టుకోండి. నీకెవరు తెలుసుమా? మగ్దలేనే మరియా. వెరీ గుడ్. నీకుమా? రిబ్కా. చదివావా ఆమెను గురించి? పేరు ఒకటి తెలుసా? మీ పేర్లు ఎందుకు అడుగుతున్నారు మిమ్మల్ని? మొత్తం వీళ్ళందరి హిస్టరీ అంతా నాకు నెక్స్ట్ వీక్ తీసుకొచ్చి ఇవ్వాలి మీరు రాసుకొని. ఏమా ఇంతమంది స్త్రీలు, మీకు ఎంతమంది స్త్రీలు తెలుసు చెప్పాను కదా. మీ ఇంతమంది స్త్రీలను మీరు ఏం చేశారో, ఇంతమంది స్త్రీల పేర్లు మీరు అందరూ చెప్పగలరు ఒక్కొక్కరు. ఇప్పుడు ఆమె చెప్పిన పేరు నేను ఎందుకు చెప్పాలనుకుంటారు? ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎవరిదో ఒకరి పేరు ఖచ్చితంగా చెప్తారా చెప్పరా? ఇంతమంది పేర్లు చెబితే ఇంతమంది స్త్రీలు బైబిల్లో ఉన్నట్టేనా? నేను అడిగింది కేవలం దైవభక్తి కలిగిన స్త్రీలను గురించే. ఇప్పుడు ఇంతమంది హిస్టరీలు మీకు తెలుసా అని తెలిస్తే కదమ్మా వారికి తగినట్టుగా నేను బ్రతకగలనని నేర్చుకునేది. అవునా కదా? ఏమా నీకునైనా? ఎలిజబెత్. వెరీ గుడ్. నీకుమా? రూతమ్మా. నువ్వుమా? లుదియా. వెరీ గుడ్. నువ్వమ్మా? నీకు తెలియదమ్మా? ఎవరు తెలియదు బైబిల్ చెప్పునైనా? ఎస్తేర్. గుడ్. నువ్వమ్మా? ఎలిజబెత్. నువ్వమ్మా? మీకు విషయం అర్థమైపోయింది. ఎందుకంటే నీకు తెలియని కొత్త పేర్లు చెప్తే మళ్ళీ హిస్టరీ రాసుకోమంటాడు, తెలిసిన పేరు రాసుకో. డబ్బులు అయినా పర్లేదు అనుకున్నారు అంతే. నువ్వు నాయనా? అన్నా. గుడ్. నువ్వుమా? బిడ్డను ఎత్తుకున్నాను. బిడ్డ పేరు అని చెప్పు. ఇప్పుడు లైన్గా వస్తున్నాం కదా. ఇదే అన్నమ్మ గారు. ఎవరిని కూర్చి అన్నావు? ప్రవక్త్రి. హన్నాను కూర్చా అన్నాన్ని కూర్చి మాట్లాడుతున్నావు. ఏడుందామే? ఓకే, ఎస్, వెరీ గుడ్. అదే నాకు గుర్తుందా? కొంపదీసి సమూయేలు గ్రంథంలో అన్నమ్మని కూర్చి అన్నాన్ని ప్రవక్తిని అంటున్నావు అని. వెరీ గుడ్ నాయన. నువ్వుమా? నువ్వు తల్లి మరియా. వెనకాల అమ్మా ఇస్తారమ్మా. రైట్. నువ్వునైనా? మొత్తానికి ఇప్పుడు ఆయన నువ్వుమా? నువ్వు చెప్తల్లి ఎవరి పేరు? బైబిల్లో దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా మీరు బ్రతకాలి అని అంటే ఏం చేయాలి? మీకు తెలిసి ఉండాలి కదా వాళ్ళు ఎవరో. అందుకని దయచేసి మిమ్మల్ని ఎవరిని క్షమించి వదిలేసేది ఉండదమ్మా. మీరు ఇప్పుడు ఎవరెవరి పేర్లు మీరు చెప్పారో దేవుడు చూశాడు మిమ్మల్ని. వాళ్ళ హిస్టరీలో అంటే వాళ్ళ హిస్టరీ చదివేసుకొని వాళ్ళలో దేవుడు మెచ్చిన లక్షణాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని, ఆ లక్షణాలు ఇప్పుడు మనం ఎంత చక్కగా కోడ్ చేసాం, లక్షణాలు విభజించి రాసుకున్నాం కదా. అలాగా వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి లక్షణాలకు సంబంధించి మీరేం చేయండి, ఒకసారి రాసుకొని రండి అమ్మా. ఆ హిస్టరీని కొంచెం మీకు ఎంత అర్థమైందో అంత రాసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ మంత్కి
తీసుకొని రండి. తెస్తారా తేరా? అబద్ధం ఆడతారా? మీరు ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ గోడ మీద రాసుకోండి, నేను ఫలానా స్త్రీని గురించి చెప్పాను, ఆమెకు సంబంధించిన హిస్టరీ ఈ నెలలో నేను ఇప్పుడే ఈ వారంలో రాసి పెట్టేసుకోండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు దాని పేపర్ రూపంలో మీరు తీసుకొచ్చి నాకు ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. ఎందుకంటే మీరు స్త్రీలు అయితే. రోషం వచ్చిందా? రోషం రావాలి మీకే. ఖచ్చితంగా స్త్రీలు ఎవరికి తగినట్టు ఉండాలి? దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టు. మరి దెయ్యం మాట్లాడలేదా? నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడా కాడా? దేవుని కుమారుడేనా? కాబట్టి మీరు స్త్రీలే కదా. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ మీరు ఎవరెవరు పేర్లు తెలుసు చెప్పారో వాళ్ళందరూ హిస్టరీ మీరు ఖచ్చితంగా రాసుకురండి. నిజంగా మీరు వాళ్ళ హిస్టరీ రాస్తే మీకు అర్థమైపోతుంది నేను నిజంగా నాలో ఈ క్యారెక్టరు అవసరం అని. అందుకనే నేను ఒకరు చెప్తే, ఇప్పుడు చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ మీద ఒక్కొక్క స్త్రీని చూపించి మనం నేర్చుకోవచ్చు. కానీ ఇది రేపటికి కూడా అయిపోదు మరి పాఠం, అంత గొప్ప పాఠం. కనుక మీరు ఖచ్చితంగా దైవభక్తి కలిగిన స్త్రీకి తగినట్టుగా నడుచుకోవాలి అని అంటే వాళ్ళని కూర్చున్నటువంటి హిస్టరీ, చరిత్ర మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ మా సత్క్రియలు చేయువారు. సత్క్రియ అంటే మంచి పనులంటే అవసరం లేనివి, అవసరం లేనివి అంటే ఉపయోగపడేవని అర్థం. ఏం చెప్తున్నావు? అర్థమైంది నీకు? అవసరము లేనివి, అవసరమైనవి. నువ్వు రివర్స్లో వస్తున్నావు రఘుపతి. ఒక ప్లస్ ఒక నెగిటివ్ కలిపి కొడితే ఏముంటుంది తెలుసా? ఒక్క ముక్క అర్థం కాదు ఎవరికి. సమాజానికి దేవునికి అవసరమైనవి. ఓకేనా? బాగా వినండి మా. సత్క్రియలకు పేరు పొందినటువంటి వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. సత్క్రియలు పేరు పొందినటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పినప్పుడు శారమ్మను గుర్తు చేశాడు పేతురు గారు. అర్థమైందా? శారమ్మ ఏం చేసిందంటారు? ఆతిథ్యం ఇచ్చింది. ఏ వయసులో తెలుసమ్మా? అప్పటికే ఆయన వయసు దగ్గర దగ్గర 90 ఏళ్ళు, ఆమె కూడా దగ్గర దగ్గర 80-81 సంవత్సరంలో ఉంది. ముగ్గురు మనుషులు వచ్చారంట ఎండకి. ఈయనేమో ఎండకు తట్టుకోలేక చెట్టు కింద కూర్చున్నాడట. అబ్రహాం గారు కూర్చోండి, ముగ్గురు మనుషులు వచ్చారంట. వస్తే అయ్యా రండి 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 అని పిలిచాడట. ఎండకు వచ్చేసారు, కూర్చోండి నీళ్ళు తెప్పిస్తాను అన్నాడట. నీళ్ళు సరే తీసుకురాపని చెప్పారు. వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. కూర్చొని నీళ్లు తేడానికి పోతూ పోతూ మరి ఇంకో మాట చెప్పిపోతున్నాడు. ఏమని? అయ్యా ఇంకొంచెం ఆహారం కూడా తీసుకొస్తాను, దాన్ని తినేసి అలసట తీర్చుకొని నెమ్మదిగా మీ దారిని మీరు పోదురు కానీ అన్నాడు. ఇదంతా 18వ అధ్యాయంలో ఉంటుంది ఆయన ఆదికాండంలో. ఇప్పుడు పోయినోడు పని అన్నం తీసుకురావాలంటే ఎక్కడ రెడీగా ఉందా అండి? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నట్టు కుక్కర్, రైస్ కుక్కర్ ఏమన్నా ఉందా 5 నిమిషాలు పెట్టి తీసుకురావడానికి? ఇప్పుడు ఆయన వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి, మా చారా 3 మానికలు పిండిని తీసుకొచ్చేసి అర్జెంటుగా నువ్వేం చేయి, రొట్టెలను చేయి. పరిగెత్తుకు. పశువులు ఆడి ఇంటి దగ్గర ఉంటాయి మిట్ట మధ్యాహ్నం అడి ఉంటాయమ్మా, అడవిలో ఉంటాయి. అడవికి పరిగెత్తుకొని పోయి అక్కడ ఒక లేత దూడని తీసుకొని వచ్చేసి పనిని పిలిచారు, దీన్ని అర్జెంటుగా సిద్ధం చేయని చెప్పేసాడు. సిద్ధం చేసి ఏమేమి తీసుకొచ్చాడో తెలుసమ్మా? అన్నీ సిద్ధం చేసి, దూడం తయారు చేసి, రొట్టెలు తయారు చేయమని చెప్పేసి ఇదంతా తీసుకొని వచ్చి పాలు, నెయ్యి, పెరుగు, అర్థమైందా, ఇవన్నీ తీసుకొచ్చి తినండి అని పెట్టి చూపుతున్నాడు. పక్కన చూసి నిలబడ్డాడట. తినండి మీరు. ఏం మనిషి అండి. ఇక్కడ శారమ్మ గారు గొప్పతనం ఏందంటారా? మీకే మీ ఆయన గారు ఎవరైనా ఫోన్ చేసి, అమ్మాయి నా ఫ్రెండ్స్తో సహా 4 వచ్చేస్తున్నాము, అరగంటలో ఇంట్లో ఉంటాము, అర్జెంటుగా భోజనం సిద్ధం చేయండి అని అన్నారు అనుకోండి, మీరు ఏమంటారో చెప్పండి. ఎంతసేపట్లో ఉంటారు? అరగంటలో ఉంటారా? ఏమన్నా ఉందయ్యా నీకు? అంటారా అంటారా? మీకు అన్ని రెడీమేడే, మళ్ళా చికెన్ రెడీనే, పిండి రెడీమేడే, అవునా? గ్యాస్ కట్లు పొయ్యి కాదు, గ్యాస్ పొయ్యే. అన్నీ ఉన్నా సరే మీకు అరగంట అంటే చాలా కోపం వచ్చేస్తుంది. మరి ఆ రోజు ఆమెకి 3 మానికలు పిండి అంటే పిండి గిన్నె గుడ్చుకొని పెట్టిందమ్మా. 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం పిండి రావాలంటే ఎండ నుంచి వస్తుంది. ఆశీర్వాదం పట్టాని ఆట ఎట్టని ప్యాకింగ్లు తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నారు అంటున్నారేంటి? ఆ రోజు ఆ తల్లిగారు వృద్ధురాలు
వృద్ధుడైనటువంటి అబ్రహాం గారు, అర్థమైందమ్మా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏమయ్యా ముగ్గురు వచ్చారంటున్నావు, ఇప్పటికిప్పుడు పిండి కలుపుకుంటున్నావు, పిండి రెడీగా ఉందనుకుంటున్నావా ఏంటి, ఏమని మాట్లాడిందండి ఆమె? సత్క్రియలకు పేరు కలిగిన తల్లి అంట. మారు మాట్లాడలేదు. భర్తకు సంపూర్ణమైన విధేయత చూపించటం అంటే ఎంత కష్టం. అదేమన్నా సాయంత్రం వేళ అసలు ఎండకు తట్టుకోలేక చెట్టు కింద కూర్చున్నట్టే పొయ్యి దగ్గర ఉంటే ఎలా ఉంటుందండి ఆ టైంలో? అన్నా కదా. మీరు ఇవన్నీ ఆలోచన చేస్తే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా సరే భర్త మాటకు విధేయత చూపించి ఆతిథ్యం ఇవ్వాలన్న భర్తకు ఎంత మంచి మనసు ఉందో ఆమెకు కూడా అంతే ఎత్తున మంచి మనసు ఉంది. అర్థమైందా లేదా ఇప్పుడు మీకే? అందుకని సత్క్రియలకు పేరు పొందినటువంటి స్త్రీలు. ఇంకా చూస్తారా సత్క్రియలు? 8వ అధ్యాయం లూకా సువార్త. మీరు మాకు ఇచ్చిన టైం అయిపోయింది, వదిలేస్తున్నాను. 8వ అధ్యాయం మొదటి నుంచి చూడండి నాయన. యేసు ప్రభువు వారు వెంటనే ఆయన, లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి, వెంటనే క్రీస్తు దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోని మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఉపచారము చేయుచు వచ్చిరి. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారంటారు? ఎవరంటే వెళ్ళారు వీళ్ళంతా? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ఎక్కడెక్కడికి వెళ్ళాడు? పట్టణాలకి వెళ్ళాడు, గ్రామాలకి వెళ్ళాడు. వీళ్ళతో పాటు యేసుప్రభు వారితో పాటు ఎవరున్నారు? 12 మంది శిష్యులు వెళ్ళారు. ఈ 12 మంది శిష్యులకి యేసుప్రభు వారికి పరిచారం చేయడానికి వెనకాల ఎవరు వెళ్ళారట? స్త్రీలు వెళ్ళారంటే కొంతమంది స్త్రీలు. వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి పరిచారం చేస్తున్నారంటే ఏం చేసి ఉంటారు చెప్పండి బాబు? మీరు వెళ్ళి రాజ్యస్వార్త ప్రకటించేసి వచ్చేసేయండి. మీరు వచ్చేలాగా మేమేం చేస్తాం? భోజనం మీ కొరకు సిద్ధం చేసి ఉంచుతాం. మరి భోజనంకు డబ్బులమ్మా వద్దు వద్దు. వాళ్ళు ఎవరట? తమకు కలిగిన ఆస్తితో ఉంటో చూడు 3వ వచనంలో. వారు తమకు కలిగిన ఆస్తితో ఏం చేశారు? ఉపచారం చేసిరి. ఎవరిల్లు? పురుషుల స్త్రీలా? వావ్, ఒకసారి ఆలోచించండి మా. అంటే సత్క్రియలకు పేరు పొందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బైబిల్లో. దేవుని కొరకు బ్రతికినటువంటి వాళ్ళు, దేవుని పనిని తుదముట్టించిన వాళ్ళు, దేవుని పనిలో సహకరించిన వాళ్ళు, వంటలు వండి పెట్టిన వాళ్ళు, సువార్త ప్రకటనలు పరిగెత్తిన వాళ్ళు, ఎంతోమంది తమ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు. ఫిలిప్పీ పత్రికలు చదువుతారు 4వ అధ్యాయంలో. వారు ఒకప్పుడు అన్ని కలిగిన వాళ్ళు, ప్రయాసపడ్డారు, శ్రమ పడ్డారు, మాతో అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇబ్బందులో ఉన్నారు. ఆ ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, కొంచెం వాళ్ళకి సహాయం చేయండి అని. సత్క్రియలకు పేరు పొందినటువంటి వాళ్ళు. అర్థమైందమ్మా? సత్క్రియలు అంటే ఇంకా అర్థం అవటం కోసం ఏముండాలి? ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టాలి, దాహం కొన్నవారికి నీళ్లు, రోగంలో ఉన్నవారిని పరామర్శించాలి, పరదేశి అయిన వాడిని చేర్చుకోవాలి. అర్థమైందండి? చెరసాల్లో ఉన్నవారిని చూడటానికి వెళ్ళాలి. అప్పుడు అవన్నీ చేస్తే తీర్పు దినం రోజు ప్రభు చెబుతాడట, నేను ఆకలి కొన్నా మీరు నాకు భోజనం పెట్టారు, దాహం కొన్నాక దాహం ఇచ్చారు, వస్త్రాలు లేకుండా దిగంబరిని బట్టలు ఇచ్చారు, రోగినైతే చూడటానికి వచ్చారు, చెరసాల ఉంటున్న పరామర్శించారు అని చెప్తున్నారు. నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా అని అడుగుతారట నీతిమంతులు. అప్పుడు ప్రభువు చెప్పాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక అల్పుడైన వానికి, ఉన్నోడికి కాదు, కోట్లకు పడగలు ఎత్తినోడికి తీసుకుపోయి ₹1,00,000 ₹10,000 తీసుకొచ్చి దశభాగం వేసే దౌర్భాగ్యులు. ఎవరికి ఇవ్వాలి? అక్కరలో ఉన్నవాడికి ఇవ్వండి. వేద సేవకులు ఎంతోమంది దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, న్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, మీ ఫలం నిలిచుంటుంది. ఆడికి మీ 10,000 ఇస్తే ఆడికి ఏమైనా లెక్క అనుకున్నారా? కోటీశ్వరుడికి నువ్వు ఇచ్చి 10,000 ఆడికి లెక్క అనుకుంటున్నారా? 10,000 వాడికి ₹10తో సమానం. కానీ అదే ₹10 కూడా 10,000తో సమానంగా చూసే నిరుపేద సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత ఇష్టంగా దేవుని కృతజ్ఞత చెబుతారో తెలుసండి.
రక్కర తిరగాలైన తండ్రి, నీ పిల్లలను ప్రేరేపించి ఇచ్చిన ఈ కానుక కొరకు నాయన నీకు స్తోత్రము. దేవుని కృతజ్ఞతలు వెళ్తాయి. వీళ్ళు దేవుని కృతజ్ఞత మీ మొక్కలు కూడా ఎప్పుడు చూపెట్టకండి అంటారు, 10,000 ఇచ్చినా కూడా నీకు. ఎందుకంటే 10,000 అన్నట్టుగా ఉంటారు వాళ్ళు, అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీ అవసరం మీ దగ్గర ఉన్నది నిజంగా అక్కర్లో ఉన్న వారికి ఉపయోగపడేటట్టుగా సహాయము చేయండి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంఘం ద్వారా దేవుని పరిచర్య ఎన్ని విధాలుగా జరుగుతుందో అన్ని విధాలుగా మీ చేతులు కలిపి పని చెయ్యాలి. అది పరిచర్య, అది సత్క్రియ సంఘం ద్వారా జరగాలి. అంత అద్భుతంగా దేవుడు నిర్ణయించాడు. రైట్ నాయన, సత్క్రియలకు పేరు పొందినటువంటి వారి వలె ఉండాలి. తర్వాత సంపూర్ణ విధేయత. ఎంత విధేయత? కొన్నిట్లో వింటది, కొన్నిట్లో వినదు అనకూడదు. మీ భర్తలు మిమ్మల్ని కూర్చి అలాంటి సాక్ష్యం చెప్పకూడదు. కొన్ని బాగానే వింటది కానీ కొన్ని విషయాల్లో వినదబ్బా మావిడ అన్నట్టుగా ఉండకూడదు. ఇది దైవికమైన విషయాల్లో, మంచి విషయాల్లో, మంచి ఆలోచనల్లో సంపూర్ణ విధేయత. ముఖ్యంగా మీరేం నేర్చుకోవాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి, మంచిదాన్ని నేర్చుకోవాలి. ఎవరు నేర్పినా నేర్చుకునే మనస్సు ఖచ్చితంగా ఉండాలి. ఓకే అండి? కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఆయన సంపూర్ణ విధేయత. ఎంత విధేయత! యేసుప్రభు వారు తండ్రికి ఎంత విధేయత చూపించాడో అంత విధేయత చూపించేవారుగా ఉండాలి. రైట్. తర్వాత నేర్చుకోవడం ఓకే. తర్వాత విశ్వాసం అంటే ఆ విశ్వాసుల జాబితాలో స్త్రీలను కూడా చేర్చాడు. 11వ అధ్యాయం వీరుపత్రికలో అనేక మంది స్త్రీలు విశ్వాసము వలన మృతులైన తమ వారిని పొందిరి అని ఉంటుంది. తెలుసండి? విశ్వాసం, చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. మేము బ్రతికొండగా చేసిన ప్రతి త్యాగానికి మేము చనిపోయిన తర్వాత ఆ ఫలితాన్ని దేవుడు మాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం. కనబడనిది ఉన్నదనటమే, నిరీక్షించటమే విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉంది అని అన్నాడు. అదృశ్యమైనవి, కళ్ళకు కనబడనివి ఉన్నాయనటానికి రుజువు నీ విశ్వాసం. నిరీక్షణతో ఎదురు చూడటం విశ్వాసం. ఓకే అండి? రైట్. తర్వాత ప్రేమ ఎన్ని రకాలు? ప్రేమ ఎన్ని రకాలమా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తున్నాం సార్. ప్రేమ ఎన్ని రకాలు? పురుషులు సైలెంట్ అని చెప్తున్నా ఏమా? ప్రేమ ఎన్ని రకాలమా? సోదరిమణులు మీరు మాట్లాడరే, ఆకలేసింది అప్పుడే 5 నిమిషాలు ఎక్కువైంది అంతే. ప్రేమ 3 రకాలనైనా. ఎన్ని రకాలు? ఒకటి చెప్పండి. అనుకో అగాపే. 2. ఇప్పుడు అదాగాపే గ్రీకులో చెప్పేసి తెలుగులో వచ్చేసరేట అప్పుడే. ఎరోస్, ఫిలియో. గుడ్. ఎరోస్, ఫిలియో, అగాపే. ఎరోస్ అంటే లైంగికపరమైన వాంఛలకు సంబంధించిన ప్రేమ. ఫిలియో అంటే ఇచ్చిపుచ్చుకోవడం వల్ల పుట్టే ప్రేమ. అగాపే అంటే శాశ్వతమైన, ఏ స్వార్థము లేని నిస్వార్థమైన త్యాగంతో కూడిన దేవుని ప్రేమ. అగాపే అంటే దేవుని ప్రేమ. ఏ ప్రేమను చూపిస్తారు ఇప్పుడు? ఇవన్నీ మిగిలిన 2 రకాల ప్రేమలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల అవసరాలు, కోరికలు తీరిన తర్వాత నిలిచిపోయే ప్రేమలో. అగాపే అది శాశ్వతమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. అందుకని దేవుడు ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను, ఇది అవసరాలను బట్టి చూసి తర్వాత నిలిచిపోయే ప్రేమ కాదు ఇది. రైట్. అలాగే ఉండాలి దేవుని ప్రేమ. దేవుని పిల్లల మధ్య మంచివాడని చెడ్డవాడని చూడవసరం లే. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అని అంటే ఆ వ్యక్తులను రక్షించేంత వరకు మనం వాళ్ళని ప్రేమించాలి. రైట్ నైనా. తర్వాత పరిశుద్ధత. అదొక ప్రత్యేకమైన జీవితం. ఎందుకంటే నిన్ను పుట్టించిన నీ తండ్రి పరిశుద్ధుడు, కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు. నీ పరిశుద్ధపరచడం కోసం క్రీస్తు తన ప్రాణమే నీ కోసం పెట్టేశాడు. అందుకని పాపపు మురికిలోనికి మరలా పోకూడదు. తర్వాత నిలకడ, స్థిరమైన వ్యక్తిత్వం ఉండాలా. ఒకసారి అనుభూతి ఒకసారి ఉండదు అన్నట్టుగా ఉండకూడదు మన జీవితాల్లో. ఒక్క విషయంపై నిర్ణయం తీసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడూ ఆ నిర్ణయాల్ని దాటకూడుతున్నాయన. ఓకే రైట్. తర్వాత
పరిచర్య చేయువారుగా ఉండాలని చూసేసాం మనం. మాన్యులై మంచి భార్యలై ఉండాలా. వాక్యానుసారమైన భార్యలు గ్రంథంలో 3 మంది ఉన్నారు. వారిలాగా ఉండాలి. హన్న ఉంది, ఎంత మంచి భార్య తెలుసా? చాలా మంచి భార్య అండి ఆవిడ. తోటి భార్య ఉంది పెనిన్నాకి, ఆమె ఎప్పుడు ఏడిపిస్తూ ఉండాలి, కానీ గొడవే పడదండి ఆమెతో. ఏమే ఏడ్చుకుంటూ పోయి ఆడిపోయింది తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఏడిపిస్తావు మనం నన్ను అనుకుని. ఏడుపు అంతా తీసుకుపోయి ఎవరి ముందు వేసింది? దేవుని ముందుకు వేసింది. ఆమె ఉపవాసం ఉంటే భర్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎందుకమ్మాయి అన్నం తినట్లేదు? ఎందుకు అన్నం తినట్లేదు? నేను 10 మంది పిల్లల కంటే ఎక్కువైన వాడిని కాదా నేను నీకు అని అంటాడు. ఎంత నమ్మకం ఆయనకి తన భార్య మీద, ఎంత ప్రేమ ఆయనకి. ఆమెకు పెనిన్నాకేమో ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు. వాళ్ళకు ఒక్కొక్క భాగం ఇస్తే ఈమెకు 2 భాగాలు ఇస్తాడు ఆయన సంవత్సరానికి ఒకసారి. ఏం పేరమ్మా అన్న భర్త పేరు? ఎల్కానా. ఎంత మంచోడు. అన్నా పెనిన్న వీళ్ళిద్దరు భార్యలు. ఆమె ఎప్పుడు ఈమె నేర్పించటమే పెనిన్న, కానీ ఈమె మాత్రం ఎప్పుడు ఆమెతో గొడవ వేసుకోలేదు తెలుసా? అన్న చరిత్ర చదివితే అద్భుతంగా ఉంటుంది. మీరైతే పక్కింటోళ్ళు పొరపాటున జాడు కొడుతూ ఆ పేపర్ ఇటు వచ్చిందే, ఎవరు వేసిరంటే బాగుంటుంది, ఎవరు వేసి అన్నారని అయిపోయింది. ఇక అయిపోయింది నాయనా, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక ఎంత మర్యాద లేకుండా మాట్లాడేస్తారు మీరని, మీరు వాళ్ళు గొడవ వేసుకోవడమే. కాబట్టి స్థిరమైనటువంటి వ్యక్తిత్వంతో పాటు మీరు మంచి భార్యలై ఉండాలి. మీ భర్తలు మిమ్మల్ని మీద నమ్మకం ఉంచేవారుగా ఉండాలి, మీతో అనుభవం గలవారే ఉండాలి, అన్నిటి మీద నమ్మకంగా ఉండాలి. ఇది ఉండవలసిన లక్షణాలు. ఉండకూడనివి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఒక 16 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకుంటారా? ఇంకెప్పుడో ఒకసారి వస్తాం, కానీ ఈసారి వదిలేయ్యా ఏనాయనా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఉండవలసిన లక్షణాలు. దేవుని సంకల్పంలో మీకు ఎక్కడా తక్కువ స్థానం లేదు. పురుషులు ఏం సాధించడానికి దేవుడు నిర్ణయించాడో స్త్రీలు కూడా అదే సాధించడానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని మనం విభజించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవి కలిగి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు ఏంటంటే, మీరు ఒక తల్లిగా ఉన్నారు, ఒక భార్యగా ఉన్నారు, ఒక బిడ్డగా ఉన్నారు, ఒక అత్తగా ఉండబోతారు భవిష్యత్తులో. ఇవన్నీ ఉండాలనంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ 16 లక్షణాలన్నీ కూడా పూర్తిగా మీ అన్ని దశలకు సంబంధించిన లక్షణాలు. అవి కొండెములు ఎప్పుడు చెబుతారు తెలుసా మీకు? వయసులో చెప్పరు. వయసులో ఉన్న వాళ్ళు కొండెములు చెప్పారనుకో, పక్కన ఉన్న ఇంకోళ్ళు అంటారు, ఏందా ముసలిదానిలాగా ఇలాంటి బుద్ధి ఏం బుద్ధి నీకు అని అంటారు. అవునా తెలుసా? అంటే కొండెములు చెప్పే బుద్ధి ఎప్పుడు వస్తుంది అనమాట? వృద్ధాప్యంలో వస్తుంది. అందుకనే వృద్ధ స్త్రీలు కొండెగాండ్ర అయ్యి ఉండకని చెబుతాడు తీది పత్రికలో. కాబట్టి కొండెగాండ్రగా ఉండకూడదు అని అన్నాడు అంటే అర్థం ఏంటనమాట? అది మీ ముసలితనానికి సంబంధించిన విషయం. అలాగా ఏ వయసుకు సంబంధించినటువంటి విషయాలు ఆ వయసుకు తగిన 16 లక్షణాలు ఉంటాయి నాయన. అలా మీ వ్యక్తిత్వాన్ని మీరు కట్టుకోగలిగితే ఒక ఆదర్శవంతమైన స్త్రీమూర్తులుగా, చెప్పాను కదా, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన స్త్రీలందరికంటే శ్రేష్టమైన స్త్రీలుగా కనబడేదే క్రైస్తవ స్త్రీ. నిజంగా వాక్యానుసారంగా బ్రతకాలి. కానీ ఎన్ని సంగతులు విన్నా మనం మారని వాళ్ళగా ఉంటాం చూసావా? ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఓకేనాయనా? కాబట్టి మీకు అర్థమైందా, వ్యర్థమైందా? స్త్రీల కొడుకు ప్రయోజనమైనా, మీకు ప్రయోజనకరమైనా? రైట్. తల ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాము. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి అప్పచెప్తున్నాను.